రుణమాఫీ నై, రైతు భరోసా గై, దళిత బంధు సోయి నై నై, 6 గ్యారెంటీలు పత్తకే నై, కానీ విజయోత్సవాలు హై. బలిదేవత కాళ్ళ కాడ సారీ సోనియమ్మ కాళ్ళ కాడ నీళ్లు పోసి నెత్తి మీద పోసుకునుడు హే, కేసీఆర్ సార్ను తిట్టుడు హే, మందిని మతిపరిచి పొద్దుల్ల తీసుడు డబుల్ హై. అర్థమైందా అనోలన్నీ నేను చెప్తాను. మన రేవంత్ సారు విజయోత్సవ సభలు అని పెట్టే కదా, అగో ఆ సభలు చూసి స్పీచ్లు ఇన్నాక ఆ మీటింగ్కి వచ్చిన జనాలు చెప్తున్న మాటలు ఇవి. పాండ్రి మరి మనము ఇంకా క్లారిటీగా చెప్పుకొని వద్దాం, నడువురి జల్దిన. రామచంద్ర, అసలు కేసీఆర్ సారు పేరు కలవరియంది, మన సీఎం రేవంత్ సార్కు పొద్దెల్లే తట్టేలేదు కదా. అసలు ఏదైనా కార్యం ముంగట పెట్టుకున్నా ముందుగాల కేసీఆర్ సార్నే తలుసుకుంటున్నాడు. ఎందుకు ఇంతగానం తనలాడుతున్నాడు కావచ్చు. అసలు అంతెందుకొల్లా కాంగ్రెస్ విజయోత్సవ సభలు అని మీటింగులు పెట్టే కదా, అంటే అధికారంలోకి వచ్చి దగ్గర ఏడాది అవుతున్నది కాబట్టి మరి చేసిన గొప్ప కార్యాలేంది, చేయవలసిన పనులేంది కవి చెప్తాడు అనుకున్నా కానీ ఎంతసేపు ఈ తొక్కుడు భాష నరుకుడు భాష మాట్లాడు ఏందో ఏమో పో. కాదల్లా కేసీఆర్ సార్ను గంతగనం తిడుతున్నాడు కదా, సోనియమ్మ కాళ్ళు మొక్కి నీళ్లు నెత్తి మీద పోసుకుంటా అంటుండు కదా. మరి ఇదే రేవంత్ సారు కేసీఆర్ సార్ను వెనకట ఏమన్నాడోల్లా, ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ తెచ్చింది కేసీఆరే, ఆయన పోరాటం చేయబట్టే వచ్చింది, నిజం ఒప్పుకోవాలే అని బల్లగుద్ది మరీ చెప్పిండు. ఇక ఇప్పుడేమో కేసీఆర్ సార్నే లేకుండా ఏత్తా, ఆనవాళ్ళు ఉంచనే ఉంచా అని ఏమేమో రాగాలు దిత్తాండు. ఇక సోనియా గాంధీనైతే బలిదేవత అన్నాడు. ఇక ఇప్పుడేమో అదే సోనియమ్మను అందరికీ అమ్మ మేమందరము కాళ్ళు మొక్కుతాము, నీళ్లు నెత్తి మీద పోసుకుంటాం అనుకుంటా. వారెవ్వా, అసలు ఏమన్నా పలుకులు పలుకుతాండా. కాదోల్లా ఏమన్నా అంటే రేవంత్ సార్కు బాగా కోపం వస్తుంది కానీ అధికారంలోకి వచ్చి దగ్గర 11 నెలలు దాటింది. మరి ఈ 11 నెలలల్లా సార్ ఏం చేసిండోల్లా, కేసీఆర్ సారు భూమి పూజ పనులన్నీ చేసినాక ఈసారి వచ్చి రిబ్బన్ కటింగ్ ఎత్తాండు. అంతేనా కాదా? నౌకరులు కూడా గంతే. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ సర్కారేమో అపాయింట్మెంట్లు ఇచ్చి మేమే ఇచ్చినాం వాళ్ళ ఖాతాలా వేసుకున్నారు. అసలు మన రాష్ట్రంలో చేయవలసినవి ఏం పనులు లేవా అని అడుగుతేనేమో అందరు సంతోషంగా ఉన్నారు, ఎవ్వరికి దక్కవలసినవి వాళ్ళకు ఉన్నాయి అని చెప్తున్నాడు సారు. అందరూ సంతోషంగా ఉంటే ఈ రైతులు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిర్రు? రుణాలు అందరికి ఎందుకు మాఫీ కాలేదు? ఆటో డ్రైవర్లు ఎందుకు గోసపడతాండ్రు? మంచినీళ్ల కోసము ఆడపడుసులు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి ఎందుకు రావాల్సి వస్తుంది? నిరుద్యోగులు ఎందుకు ధర్నాలు చేసిర్రు? గురుకులం పిల్లలు ఎందుకు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటాన్రు? ముందుగాల వీటి సంగతి చూడాలే గాని ఎంతసేపు కేసీఆర్ సార్ని తిట్టుడు, కేటీఆర్ను హరీష్ రావు సార్ను ఆడిపోసుకునుడు. అరే గిదేం తరీకనొల్ల. కేసీఆర్ సార్ అంటే తెలంగాణ తెచ్చిన మనిషి. ఈ మాట రేవంత్ సారే చెప్పిండు. 10 ఏండ్లు సీఎంగా రాష్ట్రాన్ని పాలిచ్చిండు. కొత్త రాష్ట్రమైన దేశానికి కొత్త తొవ్వ చూయించిండు. వ్యవసాయాన్ని పండుగ లెక్క చేసిండు. తెలంగాణను పచ్చగా చేసి బొంబాయి దుబాయ్కి వలసలు లేకుండా చేసిండు. అసాంటి మనిషిని పట్టుకొని తాపకోపారి ఈ మాటలనుడేంది, ఇట్లా తిట్టుకుంటా స్పీచులు దంచుడేంది? ఇగో గిట్లనే గరమైతాండ్రు పబ్లిక్. అందుకే కావచ్చు రేవంత్ సారు స్పీచ్ షాల్ చేసుడే ఆలస్యం, సభలకెళ్ళి జనం వెనుకకు మర్రిపోతాండ్రు.